హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం సైన్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి, విద్యార్థులు చేసే ప్రయోగాలకు కావాల్సిన పరికరాలను, వస్తు సామాగ్రిని వారే తయారు చేసుకోవటాన్ని సూచించే విలువ ఏంటి అంటే సృజనాత్మక విలువ. విద్యార్థులు చేసే ప్రయోగాలకు కావాల్సిన పరికరాలను, వస్తు సామాగ్రిని వారే తయారు చేసుకోవటాన్ని సూచించే విలువ సృజనాత్మక విలువ. ఈ బిట్ అనేది డిఎస్సి 2008లో ఇచ్చాడనమాట. ఓకేనా. విద్యార్థులు చేసే ప్రయోగాలకు కావాల్సిన పరికరాలను, వస్తు సామాగ్రిని వారే తయారు చేసుకోవటాన్ని సూచించే విలువ సృజనాత్మక విలువ. అవగాహనలో ప్రవర్తనాత్మకమైన స్పష్టీకరణం ఎక్స్ట్రాపోలేషన్కు ఉదాహరణ. కార్యనిర్వాహక సంబంధం తెలపటం. అవగాహనలో ప్రవర్తనాత్మకమైన స్పష్టీకరణం ఎక్స్ట్రాపోలేషన్కు ఉదాహరణ కార్యనిర్వాహక సంబంధం తెలపటం. సామర్థ్యాలను స్పష్టీకరించటంలో ఒక మౌలిక అంశం. సామర్థ్యాలను స్పష్టీకరించటంలో ఒక మౌలిక అంశం అభ్యసన ఔచిత్యం. సామర్థ్యాలను స్పష్టీకరించటంలో ఒక మౌలిక అంశం ఏంటి? అభ్యసన ఔచిత్యం అన్నమాట. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం. ఇది చాలాసార్లు ఇచ్చాడనమాట ఈ బిట్టు. అనుకరణ, నిర్వహణ, సునిశ్చితత్వం, సమన్వయం, స్వాభావీకరణం. అనుకరణ, నిర్వహణ, సునిశ్చితత్వం, సమన్వయం, స్వాభావీకరణం. ఇందులో ఒకటి మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యం పటాలు గీయటంలో నైపుణ్యం కలిగి ఉండటం. ఇందులో ఒకటి మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యం పటాలు గీయటంలో నైపుణ్యం కలిగి ఉండటం. మన ప్రకృతి సంపదను, వనరులను సద్వినియోగం చేసుకోవటం అనేది శాస్త్రపరంగా ఏ విలువను పెంపొందిస్తుంది? ఉపయోగిత విలువ. మన ప్రకృతి సంపదను, వనరులను సద్వినియోగం చేసుకోవటం అనేది శాస్త్రపరంగా ఏ విలువను పెంపొందిస్తుంది? ఉపయోగిత విలువ. విద్యార్థి గడిచిన సామర్థ్యాలను సూచించేవి స్పష్టీకరణలు. విద్యార్థి గడించిన సామర్థ్యాలను సూచించేవి స్పష్టీకరణలు. విజ్ఞాన శాస్త్రాన్ని ఇతర సబ్జెక్టులతో సహసంబంధం కలిగించటం మౌలికమైంది. విజ్ఞాన శాస్త్రాన్ని ఇతర సబ్జెక్టులతో సహసంబంధం కలిగించటం అనేది మౌలికమైంది. ప్రయోగ కృత్యాలు చేయటం దేనికి సంబంధించింది? నైపుణ్యం. ప్రయోగాలు, కృత్యాలు చేయటం దేనికి సంబంధించింది? నైపుణ్యం. క్షేత్ర పర్యటన ఏ రంగంలోనిది? భావావేశ రంగం. క్షేత్ర పర్యటన ఏ రంగంలోనిది? భావావేశ రంగం. విద్యార్థి నమ్మకంగా తన పరిశీలనను నమోదు చేయటం ఏ ముఖ్య లక్షణాన్ని సూచిస్తుంది? నైపుణ్యం. విద్యార్థి నమ్మకంగా తన పరిశీలనను నమోదు చేయటం ఏ ముఖ్య లక్షణాన్ని సూచిస్తుంది? నైపుణ్యం. విద్యా విషయక లక్ష్యాలను వర్గీకరించింది బ్లూమ్. విద్యా విషయక లక్ష్యాలను వర్గీకరించింది బ్లూమ్. ఎక్స్ట్రాపోలేషన్ దేనికి సంబంధించింది? అవగాహన. ఎక్స్ట్రాపోలేషన్ అనేది దేనికి సంబంధించింది? అవగాహన. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఎవరి రచన? బ్లూమ్ రచన. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఎవరి రచన? బ్లూమ్ రచన. ఎత్తుకు గురుత్వ త్వరణానికి సంబంధం తెలపటం అవగాహన. ఎత్తుకు గురుత్వ త్వరణానికి సంబంధం తెలపటం అవగాహన. బొమ్మలు గీయటం ఏ రంగానికి చెందింది? మానసిక చలనాత్మక రంగం. బొమ్మలు గీయటం అనేది ఏ రంగానికి చెందింది? మానసిక చలనాత్మక రంగం. భావావేశ రంగాన్ని వివరించిన వారు క్రాత్హాల్. భావావేశ రంగాన్ని వివరించిన వారు క్రాత్హాల్. ఇక్కడ ఇవన్నీ కూడా సైన్స్ మెథడాలజీ నుంచి వచ్చిన బిట్స్ అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.